హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న స్ట్రైట్ కట్ టాప్ను అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హ్యాండ్స్ మోడల్ అయితే ఇది సింగిల్ పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఈ టాప్ స్టిచ్చింగ్ కోసం అయితే 2 మీటర్స్ క్లాత్ అయితే పట్టింది. దీన్ని ఇలా 2 లేయర్స్ ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఫ్యాబ్రిక్ హైట్ అయితే 39 ఇంచెస్ ఉంది. నేను టాప్ హైట్ కూడా 39 ఇంచెస్ పెట్టాను. నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టాను. అలాగే షోల్డర్ వెడల్పు 2.5 ఇంచెస్ పెట్టాను మార్కింగ్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ మెజర్మెంట్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి పొడవుగా ఇలా 5.5 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. టేప్ని ఈ లైన్ మీదుగా ఇలా పెట్టి చెస్ట్ మార్కింగ్ అయితే 8 ఇంచెస్ ఉంది. చెస్ట్ మార్కింగ్ అయితే చేశాను. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి స్కర్ట్స్ ఎంతవరకు రావాలనుకుంటామో అక్కడి వరకు మార్కింగ్ చేయాలి. నేనైతే చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 11.5 ఇంచెస్ వరకు స్కర్ట్స్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. 11.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అలాగే స్కర్ట్స్ కోసం పెట్టుకున్న మార్కింగ్ మధ్యలో ఈ రెండిటి మార్కింగ్స్ మధ్యలో కమ్మర్ మార్కింగ్ అయితే చేస్తున్నానండి. అంటే ఎగ్జాక్ట్లీ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకు 6.5 ఇంచెస్ దగ్గర ఇలా 7 ఇంచెస్ అంటే 7.5 ఇంచెస్ మార్కింగ్ అయితే చేశాను. అంటే అది కమ్మర్ మార్కింగ్, అంటే చెస్ట్, దాని కింద కమ్మరు, దాని కింద స్కర్ట్స్ కోసం మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ అయిపోయిన తర్వాత అయితే టాప్ గేరా ఉంటుంది కదా, కింద గేరా దగ్గర ఒక 12 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు స్కర్ట్స్ కోసం చేసిన మార్కింగ్ దగ్గర నుంచి గేరా కోసం చేసిన మార్కింగ్ వరకు ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు మార్కింగ్ అంతా అయిపోయింది కదా, సైడ్స్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసేది సైడ్ అంటే స్టిచ్చెస్ వేసిన తర్వాత మార్జిన్ ఉంటుంది కదా, దానికోసం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ స్కర్ట్స్ కోసం అయితే ఓన్లీ 1 ఇంచ్ పెట్టాను. పైన సైడ్స్కి 2 ఇంచెస్ ఉండేలాగా, ఇక్కడ కింద అయితే స్కర్ట్స్ నుంచి కింద వరకు 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని పెట్టేశాను మార్కింగ్ స్ట్రైట్గా. ఇప్పుడు ఆమ్ హోల్ ఉంటుంది కదా, ఆమ్ హోల్ రౌండ్ని ఇలా 1 ఇంచ్ కార్నర్లో 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్గా అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా టాప్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత నెక్ వెడల్పు అలాగే రౌండ్ కరెక్ట్గా చూసేసుకొని నెక్కునైతే కట్ చేసేసుకోవాలండి. నేను ఇప్పుడే నెక్కునైతే కట్ చేయడం లేదండి. వీడియో నైట్లో తీయడం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ కనిపిస్తుంది. నేను వేసుకొని తీసిన వీడియో అనేది డేలో, ఇది మార్కింగ్ చేసింది మాత్రం నైట్ కాబట్టి వీడియో క్లారిటీ అంతగా లేదు. ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్స్ అన్నీ చేసామో అంటే కమ్మర్, సీట్ అలాగే చెస్ట్ దగ్గర ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలండి. అంటే చిన్నగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 పీసెస్ని డివైడ్ చేసేసి బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ని అలాగే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా ఎలాగైతే స్టార్టింగ్లో ఫోల్డ్ చేసామో అలా ఫోల్డ్ చేసేసి నెక్ వెడల్పు అయితే చూసుకుంటానండి. ఇది ఫ్రంట్ నెక్ అయితే 5.5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే 1/2 ఇంచు స్టిచ్చెస్లోకి వెళ్తుంది, 5 ఇంచు నెక్కుంటుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా 7 ఇంచెస్ పెట్టాను. బ్యాక్ నెక్ హైట్, వెడల్పు అయితే 3 ఇంచెస్. సేమ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వెడల్పు 3 ఇంచు, హైట్ మాత్రం నెక్ పొడవు మాత్రం బ్యాక్ నెక్ 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 5.5 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఒక 1 ఇంచ్ పెట్టేసి ఇలా రౌండ్గా డ్రా చేసుకొని నెక్ను అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను దీనికైతే హ్యాండ్స్ అయితే సింగిల్ పఫ్ హ్యాండ్స్ ఉంటుంది కదా, ట్రెండింగ్ మోడల్, ఇప్పుడు ఆ హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని 2 ఫోల్డింగ్స్ పైన ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ పొడవునైతే 11.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజు 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు 11.5 ఇంచెస్ దగ్గర ఎలాగైతే మార్కింగ్ చేశానో ఇటు చివరన కూడా
11.5 ఇంచెస్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని కింది వైపు కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాను. అంటే బాక్స్ షేప్లో వస్తుంది. ఇప్పుడు లూజ్ కోసం 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కదా, దాని పక్కన 2 ఇంచెస్ మార్జిన్ కోసం లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసిన మార్కింగ్ అయితే హ్యాండ్ లోతు 4 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి ఇలా 4 ఇంచెస్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాను. స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత లోతు కోసం 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి మార్జిన్ కోసం చేసుకున్న మార్కింగ్ దాకా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ షోల్డర్ దగ్గర ఎక్కడైతే షోల్డర్ దగ్గర ఉందో అక్కడ 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. ఆ 1.5 ఇంచు నుంచి కూడా లోతు వరకు ఇలా మార్కింగ్ చేసుకున్నట్టు రావాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దగ్గర అక్కడ నుంచి 4 ఇంచెస్ అంటే షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు ఇంకొక మార్కింగ్ చేసేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసేసుకొని థిక్గా లైన్ గీసుకున్నాను నేను. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కొంచెం లోతు కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ 4 ఇంచెస్ ఉండేలాగా ఇలా లైన్ మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ముందు 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసామో అంటే చంక రౌండ్ గీసాం కదా, అక్కడ 4 ఇంచెస్ దగ్గర స్టార్టింగ్లో మార్కింగ్ చేసాం కదా, ఆ 4 ఇంచెస్ దగ్గరకు ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనము ఆర్మ్ హోల్ షేప్ గీసాం కదా, ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ వరకు ఆ ఆర్మ్ హోల్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి, ఆ మార్కింగ్ చేసుకున్న విధంగా క్లాత్ని అయితే హ్యాండ్ కోసం అయితే కట్ చేసేస్తున్నాను. పైకి ఎక్కడైతే మనం ఎక్స్ట్రా 5 ఇంచెస్ పెట్టామో ఈ 5 ఇంచెస్ మొత్తాన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాము సింగిల్ పఫ్ కోసము. నేను ఇక్కడ 5 ఇంచెస్ ఎక్కడైతే 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 5 ఇంచెస్ పైకి ఉందో ఇక్కడ నేనైతే కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. షోల్డర్ దగ్గర ఒక కట్ పెట్టుకున్నాను, అలాగే 4 ఇంచెస్ కోసం మార్కింగ్ చేసిన దగ్గర అక్కడ కూడా ఒక కట్ అయితే పెట్టానండి. మనం ఇప్పుడు కట్స్ పెట్టిన దగ్గర నుంచి పై వరకు మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇది స్టిచ్చింగ్ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.